సార్ మాది నంద్యాల డిస్టిక్ పాండ్యం మండలం సార్. మేము గిరిజన గురుకుల పాఠశాలలో టీచర్లుగా అవుట్ సోర్సింగ్ టీచర్లుగా చేస్తున్నాం సార్. గత ప్రభుత్వానికి మేము చాలా విన్నవించుకున్నాం సార్, మాకు సిఆర్టీ చేయండి అని విన్నవించుకున్నాము, కానీ మమ్మల్ని పట్టించుకోలేదు సార్. తిరిగి కాలాల్లో చెప్పులు అరిగిపోయినాయి కానీ మా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వలేదు. ఒకప్పుడు మన 2013-16లో మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు అవుట్ సోర్సింగ్ ఎగ్జామ్స్ పెట్టి తీసుకున్నారు సార్. అప్పుడు గిరిజన గురుకుల పాఠశాలలో టీచర్లుగా ఇప్పుడు ఎన్నికయ్యాం కాబట్టి అప్పుడున్న ప్రభుత్వం, పోయినసారి ఉన్న ప్రభుత్వం ఏం చెప్పారంటే వాళ్ళు చేశారు కదా, మేము ఎలా చేస్తాం, మేము చేయలేమని చెప్పారు సార్. కానీ ఇప్పుడు మేము ఇక్కడ లోకేష్ సార్ గారిని కలవడానికి వచ్చాం సార్, మాకు న్యాయం చేయండి అని. అందులో డిఎస్సిలో మా పోస్టులు కలిపేశారు సార్. మాకు అందరం, మేము పని చేస్తున్న వాళ్ళమందరము గిరిజనులమే సార్. మేము దాదాపు అందరం ఎస్టీ కులానికి చెందిన వాళ్ళం సార్. మేము చేస్తుంది కూడా ఒక చెంచు పిల్లల్ని పాఠాలు చెప్పే టీచర్లుగానే ఉన్నాం సార్. మేము గూడాలకు వెళ్ళి పిల్లల్ని పిలుచుకొచ్చి వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళకి మంచి విద్యను మేము అందిస్తున్నాం సార్. అలాగే కాలేజీలలో కూడా ఇప్పుడు చేసుకున్న మెయిన్స్, అడ్వాన్స్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సార్ పిల్లలు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఓట్లు వేయించుకోవడానికి కానీ లేకపోతే అనేక రకాల హామీలు ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ నేను రెగ్యులరైజ్ చేస్తాను, లేకపోతే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర ఓటు వేయించుకుని గత 5 ఏళ్లలో న్యాయం చేసిన పరిస్థితి లేదు సార్. మాకు ఏ న్యాయం లేదు సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు ఉన్నప్పుడే మాకు జీతం 7,000 ఉండేది సార్. ఇప్పుడు 14,000 చిల్లర మాకు టీజీటీ వాళ్ళకి ఇస్తున్నారు సార్. పీజీటీ వాళ్ళకి 16,000 చిల్లర వచ్చింది సార్. ఆ సార్ పుణ్యమనే ఇవాళ మేము 12,000 అయినా తిన్నాం సార్. గత 5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం సార్. జగన్ సార్కి ఎన్నో వేడుకున్నాం, మా గిరిజన మినిస్టర్ గారికి వేడుకున్నాము, కానీ మా ప్రాబ్లమ్స్ అయితే ఏం సాల్వ్ అవ్వలేదు సార్. మాకు కనీసం మా జీతాలు కూడా పెంచలేదు సార్. అలాగే సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, తర్వాత ఆశ్రమ స్కూళ్ళల్లో అందరికీ సిఆర్టీ చేశారు సార్. కేజీబీ వాళ్ళకు కూడా చేశారు సార్. ఒక సంస్థ ద్వారా వచ్చిన స్కూళ్ళల్లో చేశారు, కానీ ఒక ట్రైబల్ వెల్ఫేర్ లో ఉన్న మమ్మల్ని మాత్రం పట్టించుకోలేదు సార్ ఏ ప్రభుత్వం. ఇప్పుడు ట్రైబల్ ఏరియా అనే పాటికమ్మ అనేక వస్తువులు ఉండకపోగా వాళ్ళ కనీసం విద్య కూడా అందే పరిస్థితి ఉండదు. అలాంటి చోట్ల మీరు వాళ్ళ పిల్లలకి మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి లేసి 10 వరకు అక్కడే ఉండి మేము పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ మా కుటుంబాలు కూడా వదిలేసి చాలా సిన్సియర్ గా చేస్తూ ఉంటే ఈ జాబ్ కూడా మాకు ఇది కూడా ఈ పోస్ట్ కూడా మాకు డిఎస్ లో కలిపేశారు సార్. అది కూడా చూడండి మినహాయించామని అడుగుతున్నాం సార్, వేడుకుంటున్నాం సార్. మేము ఇచ్చాం సార్, చార్ట్ చూస్తా అన్నారు సార్. చెప్పాం సార్, సార్ కూడా విన్నారు సార్. మీ సమస్య కూడా పరిష్కరిస్తామన్నారు సార్. సానుకూలంగా విన్నారు సార్. మా ట్రైబల్ మినిస్టర్ కూడా పంపుతామని చెప్పినాడు సార్. మా హస్బెండ్ కూడా ఇదే డిపార్ట్మెంట్ లో 15 years గా వర్క్ చేశారు సార్. తను ఎక్స్పైర్డ్ అయినాడు సార్. ఎక్స్పైర్డ్ అయ్యి అసలు మేము ఎంత అంటే అంత ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ 12,000 అసలు జీతాలు పెరగట్లేదు, కనీసం మాకు సెక్యూర్ జాబ్ లేదు సార్. మెయిన్ సెక్యూర్ జాబ్ లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రతతో పాటు జీతాలు కూడా ఏదో పెంచుతామని అనేక రకాల హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం కానీ లేదా వాళ్ళ జీతాలని కొంచెం పెంచే విధానం కానీ ఏం జరగలేదు కదా. ఏమీ జరగలేదు సార్. అన్ని స్కూళ్ళ కంటే వర్క్ చేసేది కూడా మేమే ఎక్కువ సార్. చాలా స్టడీలు చేస్తాము. అదే సార్ మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మాకు చంద్రబాబు నాయుడు గారు సార్ సీఎం అవ్వాలి, ఖచ్చితంగా మా ప్రాబ్లమ్స్ తేలిక సాల్వ్ చేస్తారనే మేము సార్కి ఓటేసి గెలిపించుకున్నాం సార్. గత ప్రభుత్వం మాకు మోసం చేసింది, ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తారని ఖచ్చితంగా మేము కోరుకుంటాం. 1700 కుటుంబాలకి న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. మీ మీడియా ద్వారా అయినా మా గురుకుల పాఠశాల గురించి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి కూడా మీ మీడియా ద్వారా తెలియపరచాలని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. గతంలో కనీసం అసలు మన సమస్య ఎక్కడ దాకా వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. మాజీ సీఎం ఇంటి పరిస్థితులు చూసాం మనం. అక్కడ ఉన్న ఆ గ్రిల్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ, ఆయన పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది కానీ అసలు. కానీ ఇక్కడ ఈయన మంత్రిగా ఉన్న ఒక సీఎం గారి తనయుడు అయినప్పటికీ కూడా మీరు నేరుగా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. నిజంగా ఇవాళ మేము లోకేష్ సార్ని కలిసినామంటే మా అదృష్టం సార్. మేము ఏ రోజు చేసుకున్న పుణ్యమని మేము భావిస్తున్నాం సార్. ఎన్నిసార్లు తిరిగినా మాకు సచివాలయం గేట్ కూడా తాకనివ్వలేదు సార్. కానీ ఈ రోజు డైరెక్ట్గా ఒక సీఎం కుమారుడైన లోకేష్ సార్ మినిస్టర్ అయినా మమ్మల్ని ఎంత దగ్గరగా ఆప్యాయంగా తీసుకొని మా చేతులు పట్టుకొని, అమ్మ మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను, మీ మినిస్టర్ గారికి లెటర్ పెడతాను, ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాను, మీకు తగిన న్యాయం చేస్తానని అన్నారు సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. సార్ మీ ద్వారా మేము వేడుకుంటుంది 1700 కుటుంబాన్ని మీరు మాకు న్యాయం చేసినట్లయితే ఖచ్చితంగా ఎప్పుడు ఎల్లప్పుడు మీ ఎండ మేము ఉంటాం సార్. మా జీవిత కడ వరకు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం సార్. అమ్మా ఏంటి సమస్య ఏంటి? ఈ రోజున ప్రజా దర్బార్ అంటూ లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళ సమస్య
చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా అడిగి తెలుసుకోవడం. ఏం చెప్పుకున్నారమ్మా మీ సమస్య ఏంటి? మేము నీట్ యూజీ 2024 పేరెంట్స్ అండి, ఆస్పిరెంట్స్ పేరెంట్స్. ఈ ఇయర్ జరిగినన్ని అలిగేషన్స్ ఏ ఇయర్ జరగలేదు. ఈ ఇయర్ కొన్ని చోట్ల పేపర్ లీక్ అయింది, కొన్ని చోట్ల గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు, కొన్ని చోట్ల పిల్లల్నే మార్చేశారు, చాలా అలిగేషన్స్ జరిగాయి. దానివల్ల నార్త్ సైడ్ కన్నా సౌత్ సైడ్ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు పిల్లలు. మంచి మార్క్స్ అచీవ్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. దట్టు మేము నేషనల్ వైడ్ కాకుండా మన స్టేట్లో తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడడానికి మేము సార్ దగ్గర కలవడానికి వచ్చాము. లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇచ్చారు. అసలు ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనం ఏం ఫీ పే చేసి అయితే మేము జాయిన్ అవ్వం కదా. అలాంటిది ఒక మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ పిల్లలకి ప్రొవైడ్ చేయాల్సిన సీట్స్ని లాస్ట్ గవర్నమెంట్ ప్రైవేట్గా కూడా మనీకి సీట్స్ సేల్ చేశారు. అది సార్ ఇంతకుముందు ఒక యువగలంలో చెప్పున్నారు, లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని మేము ఈ ఇయర్ దాన్ని తీసేస్తాము అని. దాన్ని ఒకసారి సార్కి ఒకసారి వినతి పత్రం అందిద్దామని వచ్చారు. ఒక విద్యా వ్యవస్థ మాత్రమే కాదమ్మా, రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన పరిస్థితి గతంలో చూశారు. అంటే మన సమస్య ఏదైనా చెప్పుకోవడానికి అక్కడ దాకా వెళ్లే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈ రోజున ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన ఇక్కడ మంగళగిరిలో గెలిచారు, ఒక సీఎం గారి అబ్బాయిగా కూడా ఉన్నాడు. అయినా కూడా ప్రజల్ని నేరుగా ఆయన కలిసే విధానం కానివ్వండి, ప్రజా దర్బార్ అంటూ ఒక వేదిక పెట్టడం కానివ్వండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా సంతోషంగానే ఫీల్ అవుతున్నామండి. మన సమస్యని డైరెక్ట్గా వెళ్ళి సార్తో చెప్పగలుగుతున్నాము. సార్ దానిని తీసుకుంటున్నారు, దానికి న్యాయం కూడా చేస్తా అంటున్నారు, అన్ని పరిశీలిస్తా అంటున్నారు. మేము కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము, కాన్ఫిడెంట్గానే ఉన్నాము. సార్ దీనికి న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. నీట్ అనేపాటికి అమ్మ పిల్లలు ఎంతో హోప్ పెట్టుకుని ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు, మీ పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఎంతో హోప్ పెట్టుకుని ఉంటారు. ఇన్ని అవకతవకల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారా? ఆయన ఏమన్నారు, దాని గురించి ఏం చెప్పారు? నేషనల్ వైడ్గా జరిగిన అలిగేషన్స్ గురించి అయితే మేము రైజ్ చేయడానికి వెళ్ళలేదండి. అది ఏ డెసిషన్ అయినా నేషనల్ వైడ్గానే తీసుకుంటారు. బట్ మన స్టేట్ వైడ్ ఉన్న గవర్నమెంట్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్లో ప్రైవేట్ కోటా సీట్స్, ఎన్ఆర్ఐ కోటా సీట్స్ ఇవ్వద్దు. అవి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పడానికి మేము వచ్చాము. సానుకూలంగా విన్నారా సార్? అంటే వెళ్ళి ఏదో హడావుడిగా పక్కకి లేదండి, చాలా బాగా చెప్పడం కానీ చాలా బాగా విన్నారు, బాగా రెస్పాండ్ అయ్యారు. మీరేం చెప్తారు సార్, ఒక నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థి తండ్రి? అంటే అది యాక్చువల్గా ఎడ్యుకేషన్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మీద ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమన్నారంటే అది ఐసోలేటెడ్ ఏరియాలో జరిగిందని. సో మేడం గారు చెప్పినట్టు మేము స్టేట్ వైడ్ ఇష్యూ మాత్రమే హైలైట్ చేసాం. ఒకటి జీవో నెంబర్ 107, 108 ఏదైతే మేనేజ్మెంట్ కోటాకి గవర్నమెంట్ కాలేజ్ ఇచ్చారో అది హైలైట్ చేసాం. రెండోది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ స్టార్టింగ్ నుంచి స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ కింద ఉంది. అది ఆ ఒక్క కాలేజీకి ఇప్పటికీ తెలంగాణకి 33% కోటా ఇస్తున్నారు. అది కూడా రద్దు చేయమని రిక్వెస్ట్ చేసాం అనమాట. ఈ రెండింటి మీద మేజర్ ఇచ్చి సానుకూలంగా స్పందించారు, అందరితో కూడా టైం ఇస్తున్నారు ఆయన.